మన డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ తన అంటే థియేటర్లో వచ్చిన సినిమా డీజే టిల్లు లాస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు ఆ సినిమాకి అతనికి 1 కోటి ఇచ్చారు రెమ్యునరేషన్. ఇక ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత డీజే టిల్లు స్టార్ట్ చేశాడు, మొన్న రిలీజ్ అయింది. ఆ సినిమా 130 కోట్లు వసూలు చేసింది. బట్ ఆ సినిమాకు అతను 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అంటే 1 కోటితో మొదలైంది డీజే టిల్లు. డీజే టిల్లు 2కు 6 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా 130 కోట్లు వచ్చేసరికి నెక్స్ట్ సినిమాలకంతా 12 కోట్లు చేశాడు రెమ్యునరేషన్. అంటే ఇప్పుడు డీజే టిల్లుతో ఎవరైనా సినిమా తీయాలి అంటే 12 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తేనే అతని డేట్స్ దొరుకుతాయి. మొత్తానికి 1 కోటి నుంచి మొదలై 12 కోట్లు 2 ఏళ్లలో మారింది. ఇక వచ్చే సినిమాలు కూడా హిట్ అయిందంటే ఈజీగా 15 కోట్లు దాటుతుంది. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోస్లో హయ్యెస్ట్ తీసుకునేది నాని, న్యాచురల్ స్టార్ నాని 15 కోట్లు తీసుకుంటాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ 14 కోట్లు. ఇక మిగతా అందరూ 10 కోట్ల లోపే ఉన్నారు. 5 నుంచి 10 కోట్ల మధ్యనే ఉన్నారు మీడియం రేంజ్ హీరోస్లో. ఇప్పుడు టిల్లు 2 మన సిద్ధు జొన్నలగడ్డ 12 కోట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నట్టే లెక్క. ఓకే, బాయ్.